అయితే ఈరోజు నుంచి మన మందిరంలో ఈ 10 రోజుల పాటు జగన్నాథుని యొక్క లీలా ఉపన్యాసాలని మనం ప్రవచనాన్ని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే చాలామందికి ఉన్నటువంటి ఒక సందేహం, అసలు జగన్నాథుడికి ఎందుకు ఆ రూపం వచ్చింది, జగన్నాథుడు ఎందుకు ఆ విధంగా ఉన్నాడు, జగన్నాథ స్వామి పూరిలో అవతరించడానికి కారణం ఏమిటి? అయితే దీనంతటికీ కూడా కారణము ఏమిటి అంటే, పూరి ప్రదేశాన్ని ఉత్కల ప్రదేశము అని చెప్పి అంటారు, ఉత్కల దేశము అని చెప్పి అంటారు. అందుకని ఇప్పటికీ కూడా పూరిలో ఉత్కల సాంప్రదాయం అంటే అక్కడ ఉండేటువంటి హస్తకళల్ని వాటిని ఉత్కల అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. అయితే ఈ ఉత్కల దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఇంద్రజమున మహారాజు. ఈ ఇంద్రజమున మహారాజు చాలా గొప్ప భక్తుడు. అయితే ఆ ఇంద్రజమున మహారాజు ఎప్పటి నుంచో ఆయనకు ఉండేటువంటి ఆశ, కోరిక ఏమిటి అంటే, ఆ శ్రీహరికి, ఆ శ్రీమన్నారాయణుడికి ఒక దివ్యమైనటువంటి మందిరాన్ని నిర్మాణం చేయాలి. ఆ మందిరాన్ని నిర్మాణం చేసిన తర్వాత ఆ మందిరంలో భవ్యమైనటువంటి శ్రీమూర్తులను ప్రతిష్ఠింపచేయాలి. ఆ ప్రతిష్టకి బ్రహ్మగారిని తీసుకొని రావాలి. అది ఆయన కోరిక. అయితే ఆయన కోరిక నెరవేరడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఎంతో గొప్ప భక్తుల్ని కలుస్తూ ఉన్నాడు. ఆయన ప్రతినిత్యం ఆలోచిస్తూ ఉన్నాడు భగవంతుని కోసం. భగవద్గీతలో కృష్ణుడు చెప్తూ ఉన్నారు, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కదాయంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. భగవంతుడు ఏం చెబుతూ ఉన్నారంటే, మచ్చిత్త మద్గత ప్రాణ, నా భక్తుల యొక్క ప్రాణము ఏమిటి అంటే, బోధయంత పరస్పరం, నిరంతరం ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి కథలని బోధించుకుంటూ ఉంటారు, ఒకరికొకరు బోధిస్తూ ఉంటారు. బోధయంత పరస్పరం కదాయంతస్య మాం నిత్యం, నిత్యం ఆయన కథని చర్చిస్తూ ఉంటారు. తుష్యంతి చ రమంతి చ, నిత్యం ఆయన యొక్క కథని చర్చించుకుంటూ ఆయన కోసం ఆలోచిస్తూ ఉంటారు. అందులో ఆ భక్తుడికి దివ్యమైనటువంటి ఆనందము, దివ్యమైనటువంటి అనుభూతి చెందుతారు. మనం ఈరోజు ఇంత చదువులు చదువుకుంటున్నాము, ఇన్ని వ్యాపారాలు చేస్తున్నాము, ఇంత గొప్ప ఉద్యోగాలు చేస్తున్నాము, ఇంత ధనాన్ని సంపాదిస్తూ ఉన్నాము. ఇదంతా దేనికోసం చేస్తున్నాము? దేనికోసం చేస్తున్నామండి ఇదంతా? దేనికోసం? దేనికోసం? ఫ్యూచర్ ఆనందంగా ఉండడం కోసం, అంతే కదా? అందరికీ ఫ్యూచరే కదా. ఫ్యూచర్ కోసం మనం ప్లాన్స్ వేసుకుంటాం. కానీ ఫ్యూచర్ కోసం ఎన్ని ప్లాన్స్ వేసుకున్నా మన ఫ్యూచర్ మన చేతుల్లో లేదుగా. ఎప్పుడు మనం ఎక్కినటువంటి విమానం కూలిపోతుందో తెలియదు, ఎప్పుడు మనం ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని భోజనం చేస్తూ ఉంటాం, విమానం వచ్చి మీద పడిపోతుందో తెలియదు. మనం అన్ని పర్ఫెక్ట్గా స్ట్రిక్ట్గా రూల్స్ పాటిస్తూ ఉంటాం. రెడ్ సిగ్నల్ పడింది, ఆగి ఉంటాం, వెనకాతల నుంచి వచ్చి ఎవడో మీదకి ఎక్కేస్తాడు. ఏ లారీయో, ఏ బస్సో, ఏ సమయంలో, ఏ విధంగా, ఎక్కడ, ఎలా, ఏమి జరుగుతుందో తెలియదు. ఆచార్యులు చెప్తున్నారు, పదం పదం యత్వి పదం, ఎక్కడ విపత్తు ఉంది అంటే ప్రతి అడుగడుగున విపత్తు ఉంది దాగి. మనం ఎక్కడ దాగున్నా కూడా ఆ మృత్యువు మన వెనకాతలే ఉంటుంది. ఎంతమందికి మృత్యు అంటే ఇష్టం? నీకు ఎవరికైనా ఇష్టమా మృత్యు అంటే? ఇష్టం లేదా? వద్దా? ఎంతమందికి మృత్యు అంటే ఇష్టం లేదు? ఇష్టమా? ఇష్టం లేదు అని అడుగుతున్నాను నేను. ఎంతమందికి ఇష్టం? మీకు ఎవరికి ఇష్టం లేదు. అది ఇష్టం లేని వాళ్ళు చేయొద్దండి. మృత్యు అంటే ఇష్టం లేదు. మరి ఇష్టం లేనప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు? నాకు ఐస్ క్రీమ్ ఇష్టం లేదు, నేను తిన్ను. నాకు మ్యాంగో ఇష్టం లేదు, నేను తిన్ను.
నాకు మృత్యువు ఇష్టం లేదు, నేను మృత్యువు తీసుకోను. అంతే కదా, తీసుకోకూడదు కదా. మరి మృత్యువు తీసుకోకూడదు అంటే అవుతుందా? అవుతుంది. మృత్యువు తీసుకోకూడదంటే ఏ విధంగా అవుతుంది అంటే చాలా సింపుల్, చాలా సులభం. ఏం చేయాలి? మృత్యువు లేని ప్రదేశానికి వెళ్ళిపోవడమే. మృత్యువు లేని ప్రదేశానికి వెళ్ళిపోవడమే. మనం మన ఇంటి దగ్గర కూర్చొని ఉన్నాం ప్రశాంతంగా, మన ఇల్లు చాలా బాగుంటుంది, చక్కగా ఏసీ వేసుకొని రూమ్లో కూర్చున్నాం. ఈ లోపల పెద్ద డీజే సౌండ్ వచ్చేసింది మీదకి, మన వీధిలోకి డీజే సౌండ్ వచ్చింది, పెద్ద డీజే సౌండ్ వచ్చేసింది. ఏం చేయాలి? ఆ డీజే సౌండ్ నుంచి తప్పించుకోవాలంటే చెవులు మూసుకున్నా ఆగదు, గుండెలు గుళ్ళు అంటుంటాయి, ఇంట్లో సామాన్లు ఒలిగిపోతూ ఉంటాయి, కొన్ని గోడలు కూడా పడిపోతూ ఉంటాయి, గోడలు పెచ్చులు ఊడిపోతూ ఉంటాయి, అంత భయంకరమైన డీజే సౌండ్లు వేస్తూ ఉంటారు. ఇప్పుడు పెళ్ళిళ్ళకి డీజే సౌండ్లు, చావులకు కూడా వేస్తారు చూడండి కొన్ని రోజులకి. ఆ చచ్చిన వాళ్ళు లేచిపోతాడు పైకి, చావులకు కూడా డీజే సౌండ్లు. దేవుడి ఊరేగింపులు కూడా డీజే సౌండ్లు పెడుతున్నారండి. ఎంత దౌర్భాగ్యం చూడండి. దేవుడి ఊరేగింపులకు కూడా ఇది పరిస్థితి. కాబట్టి ఆ డీజే సౌండ్ నుంచి తప్పించుకోవాలంటే అది లేని ప్రదేశానికి వెళ్ళిపోవాలి. అదేవిధంగా మృత్యువు నుండి తప్పించుకోవాలంటే మృత్యువు లేనటువంటి ప్రదేశానికి వెళ్ళాలి. ఎక్కడ మృత్యువు లేనటువంటి ప్రదేశము అంటే ఆ బ్రహ్మభువనాల్లో ఒక పునరావృత్తిను అర్జున. ఎక్కడ మృత్యువు ఉంది అంటే మనం ఎక్కడున్నాం? ఈ భూప్రపంచంలో ఉన్నాం. అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాల లోకాలు, నువ్వెక్కడికి తిరిగిన మృత్యువు. స్వర్గలోకము, తపోలోకము, జ్ఞానలోకము, భూర్లోకము, సత్యలోకము, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మృత్యు ఉంది. బ్రహ్మలోకానికి వెళ్ళినా మృత్యు ఉంది. మనందరికీ తెలుసు, హిరణ్యకశిపుడు పెద్ద తపస్సు చేశాడు. తపస్సు చేసినప్పుడు బ్రహ్మగారి కోసం తపస్సు చేశాడు. ఆ తపస్సులో హిరణ్యకశిపుడు బ్రహ్మగారిని ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్న తర్వాత బ్రహ్మగారిని అడుగుతున్నాడు, నాకు మృత్యువు లేకుండా వరాన్ని ప్రసాదించండి అని అడిగితే అప్పుడు బ్రహ్మగారు అన్నారు, మృత్యువు లేకుండా నేనెట్లా నీకు వరాన్ని ప్రసాదించగలను? ఏదో ఒక రోజు నేను కూడా చనిపోవలసిందే. కాబట్టి మృత్యువు లేకుండా నీకు నేను వరాన్ని ఇవ్వలేను. అంటే బ్రహ్మలోకానికి వెళ్ళినా మృత్యు ఉంది, స్వర్గలోకానికి వెళ్ళినా మృత్యు ఉంది అనుకుంటాం. స్వర్గంలో దేవతలందరూ అమృతాన్ని తాగేశారు, వాడెవడికి మృత్యువు లేదు అనుకోవచ్చు. అక్కడికి వెళ్ళినా మృత్యు ఉంది. అది శాశ్వతమైనటువంటి స్థానం కాదు. సో కాబట్టి అక్కడికి వెళ్ళినా కూడా మృత్యు ఉంది. కాబట్టి ఆచార్యులు చెప్తున్నారు, మృత్యువు లేనటువంటి ప్రదేశానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అంటే మచ్చిత్త మద్గత ప్రాణ అవుతుంది. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కదా ఎంతశ్చ మాం నిత్యం ఆయన కథని వినాలి, నిత్యం ఆయన కథల్ని శ్రవణం చేయాలి, నిత్యం ఆయన నామాన్ని వినాలి, ఆయన నామాన్ని జపించాలి. మరి ఇంద్రజమున మహారాజు నిత్యం ఆయన కోరిక ఏమిటి? ఆ జగన్నాథుడికి, ఆ శ్రీమన్నారాయణకి ఒక భవ్యమైన మందిర నిర్మాణం చేయాలనుకున్నారు. ఆయన నిత్యం దానికోసమే ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచిస్తూ ఉంటే మందిర నిర్మాణం అయితే చేశారు. ఆ మందిరంలో శ్రీ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసుకోవాలి. ఆ శ్రీ విగ్రహం ఎక్కడ దొరుకుతుంది, ఎలాంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అనుకునే సమయంలో ఆయనకి స్వప్నంలో భగవంతుడు నీలమాధవ రూపంలో నీలమాధవుడిగా దర్శనమిచ్చాడు. నేను దగ్గరలో ఇక్కడ ఈ నీలమాధవుడుగా పూజలు అందుకుంటూ ఉన్నాను, నన్ను తీసుకొచ్చి ప్రతిష్ఠ చెయ్యి అని చెప్పన్నారు. మరి నన్ను తీసుకొనిచ్చి ప్రతిష్ఠ చేయండి అనగానే ఆ యొక్క ఇంద్రజమున మహారాజు స్వప్నంలోంచి బయటికి వచ్చి చూడగానే అదంతా కూడా కలగా కనిపించింది, స్వప్నం కనిపించింది. అప్పుడు ఆయన యొక్క మంత్రి అయినటువంటి ఆ విద్యాపతి అనేటువంటి ఒక మంత్రి ఉన్నారు. ఆ మంత్రిని పిలిచి చెబుతున్నారు, నేను నీలమాధవుణ్ణి స్వప్నంలో దర్శనం చేసుకున్నాను. ఆ నీలమాధవుణ్ణి
ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయాలి. కానీ నీలమాధవుడు ఎక్కడుంటాడో ఎవరికి తెలియదు. అప్పుడు ఇంద్రజమున మహారాజు ఈ భూ ప్రపంచమంతా వెతికారంట, ఎక్కడా దొరకలేదు నీలమాధవుడు. అయితే ఆయన మంత్రి అయినటువంటి విద్యాపతికి చూచాగా తెలిసింది ఎక్కడో ఎవరో ఆ నీలమాధవుని సేవిస్తున్నారు అని చెప్పి. అప్పుడు ఈ విద్యాపతి ఏం చేశాడంటే ఒక ప్రదేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది పందులు కాసుకునేటటువంటి వారు నివసిస్తూ ఉన్నారు. ఆ పందులు కాసుకునేటటువంటి వారు నివసిస్తున్నటువంటి ప్రదేశంలో ఒక వ్యక్తి మాత్రము ఆ ప్రదేశంలో ఆ మనుషులకి ఆ ప్రాంతవాసులకి విరుద్ధంగా ఉన్నాడు. అతని పేరు విశ్వవసు. ఈ విశ్వవసు ఎలా ఉన్నాడు అంటే ఆయన పందులు కాసుకునేవాడు అయినా సరే ఆయన యొక్క మనస్తత్వము, ఆయన యొక్క నడవడిక, ఆయన చేష్టలు, ఆయన పనులు ఏ విధంగా ఉన్నవి అంటే ఒక బ్రాహ్మణ లక్షణాలు కలిగి ఉన్నవి. ఒక బ్రాహ్మణుడిలా ఉన్నాడు. ఈయనకి సందేహం వచ్చింది. కూర్చోండి, హరే కృష్ణ, కూర్చోండి. సందేహం వచ్చింది, అసలు ఎవరు ఈయన, ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పి ఆ విశ్వవసు గృహానికి వెళ్ళి, నేను పలానా రాజుగారు పంపిస్తే వచ్చాను, నాకు కాస్త ఈ రాత్రికి ఆశ్రయాన్ని ఇవ్వండి, నాకు ఈ రాత్రికి ఆశ్రయాన్ని ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. అప్పుడు విశ్వవసు రాజుగారు పంపించగా వచ్చాడు కాబట్టి ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. మరి ఉదయాన్నే ప్రాతకాలము అవ్వబోతున్న సమయంలో, అర్ధరాత్రి సమయంలో ఈ విశ్వవసు చక్కగా స్నానం చేసి మంచి వస్త్రాల్ని ధరించి, శ్వేతరంగు వస్త్రాల్ని ధరించి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నాడు. విశ్వవసు ఇంటిలో ఒక వయసుకు వచ్చినటువంటి ఒక కూతురు కూడా ఉంది. వయసుకు వచ్చినటువంటి యవ్వనంలో ఉండేటువంటి కూతుర్ని తెలియని వారి దగ్గర వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎవరైనా వదిలేస్తారండి అలాగా? ఎంత ముఖ్యమైన పని అయినా సరే తెలిసిన వారి యొక్క ఇంట్లో పెట్టడమో ఏదో ఒకటి చేస్తారు. కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇవన్నీ కూడా, ఈ సందేహములన్నీ కూడా ఆయన చుట్టుముట్టాయి. అప్పుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ ఆలోచిస్తున్న సమయంలో ఒక రోజు అన్నాడు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. సరే, మంత్రి గారు రాజుగారు పంపించగా వచ్చారు కాబట్టి ఈ విశ్వవసు కూడా ఏమీ అనలేదు ఈ విశ్వవసు కూడా. అయితే మీరు మాట్లాడుకుంటారంటే ఇక్కడ ఆపేస్తాను, ఓకేనా? సో కాబట్టి విశ్వవసు తన కుమార్తెని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాడు. రాజుగారికి ఈ విషయాన్ని ఎలాగైనా తెలియపరచాలి, ఇక్కడ ఏదో జరుగుతుంది. అందుకని ఈ విద్యాపతి ఏం చేశాడంటే విశ్వవసు యొక్క కుమార్తెని ప్రేమించడం మొదలుపెట్టాడు. విశ్వవసు యొక్క కుమార్తెని ప్రేమించి ఆ కుమార్తెని వివాహం చేసుకోవాలనుకున్నాడు. మరి రాజుగారి దగ్గర మంత్రి గారు అడుగుతున్నారంటే ఆనందంగా ఒప్పేసుకున్నాడు. ఎందుకు ఆయన వివాహం చేసుకోవాలి అనుకున్నాడు అంటే అక్కడ ఏదో జరుగుతుంది, అది తెలుసుకోవాలి. ఆయన ఎక్కడికో వెళ్తున్నాడు, ప్రతిరోజు వెళ్తున్నాడు, ఉదయాన్నే వస్తున్నాడు. వచ్చినప్పుడు ఎంతో సువాసన వెదజల్లేటటువంటి పుష్పములు తీసుకొస్తున్నాడు, రుచికరమైనటువంటి ప్రసాదాలు తీసుకొస్తున్నాడు, ఇవన్నీ తీసుకొస్తున్నాడు. ఇది ఖచ్చితంగా ఏదో జరుగుతుంది, ఈ విషయాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. అందుకని కూతుర్ని వివాహం చేసుకున్నాడు. విద్యాపతి విశ్వవసు యొక్క కుమార్తెని వివాహం చేసుకున్న తర్వాత ఇప్పుడు విశ్వవసుని అడుగుతున్నాడు, నీ కుమార్తెని వివాహం చేసుకున్నాను కదా, అల్లుడుగా నేను అడుగుతున్నాను, అల్లుడు అడిగితే ఏది కాదనకూడదు కాబట్టి నేను అడుగుతున్నాను, నువ్వు రోజు ఎక్కడికి వెళ్తున్నావు, నన్ను ఖచ్చితంగా అక్కడికి తీసుకువెళ్ళాలి. అల్లుడికి కట్న కానుకలు ఇవన్నీ ఇవ్వాలి కదా, అసలే మంత్రి గారికి ఇంకెంత కట్న కానుకలు ఇవ్వాలి.
కానీ ఏ కట్న కానుక తీసుకోలేదు, నాకు ఏ కట్న కానుక ఇవ్వలేదు, కాబట్టి నేను అడిగినటువంటి కోరికను నెరవేర్చండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళాలి అన్నారు. విశ్వవసు ఒప్పుకోలా. కానీ అల్లుడు అడుగుతున్నాడని చెప్పి తీసుకెళ్తాను ఒక షరతు మీద. అది ఏమిటి అంటే, నీ కళ్ళకి గంతలు కట్టి తీసుకెళ్తాను అన్నాడు. నీ కళ్ళకి గంతలు కట్టి తీసుకెళ్తాను అన్నాడు. ఆయన ఎప్పుడు జీవితంలో కుమార్తెని కూడా తీసుకెళ్ళలేదు ఎక్కడికి, అలాంటిది అల్లుడిని తీసుకెళ్ళాడు. విశ్వవసు ఏం చేశాడంటే, తన యొక్క భార్యకి పిలిచి ఒక చిక్కము నిండా ఆవాలు వేసి ఆ చిక్కానికి చిన్న చిల్లు పెట్టి రంధ్రాన్ని పెట్టి దాన్ని మొలకు కట్టుకున్నాడు. విశ్వవసు ఈ విద్యాపతిని తీసుకెళ్తూ ఉంటే ఆ ఆవాలు ఒక గింజ ఒక గింజ ఒక గింజ ఒక గింజ అలా పడిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరు కనిపించారు? స్వయం నీలమాధవుడు. రాజుగారు చెప్పినటువంటి ఏదైతే రూపం ఉందో ఆ రూపం అక్కడ కనిపిస్తూ ఉంది. స్వయం నీలమాధవుడు. నీలమాధవుడు ఎలా ఉన్నాడో తెలుసండి? త్రిభంగి శ్యామ వర్ణ రూపంలో, త్రిభంగి రూపము. కృష్ణుడు ఏ విధంగా త్రిభంగిమలతో ఉంటాడు, ఆయన తల భాగము, ఆయన నడుము భాగము, ఆయన పాదముల భాగము, ఈ 3 ప్రదేశాలలో భంగిములు ఉంటాయంట కృష్ణుడికి. అందుకని త్రిభంగి శ్యామ సుందర రూపము, శ్యామ సుందర రూపంలో కనిపిస్తూ ఉన్నాడు. కానీ ముఖార విందేమో ఎలా ఉందో తెలుసండి? జగన్నాథుని యొక్క రూపం ఉంది. జగన్నాథుని యొక్క రూపం ఉంది. శరీరము త్రిభంగి రూపము, త్రిభంగి శ్యామ సుందర కృష్ణుడిగా ఉన్నాడు. ఈ రూపాన్ని దర్శించిన వెంటనే ఈ విద్యాపతి వెంటనే ఇంద్రజమున మహారాజుకి తెలియపరచాలనుకున్నాడు. కానీ ఇంద్రజమున మహారాజుకి తెలియపరచాలి అని ఎప్పుడైతే అనుకున్నాడో ఈ విశ్వవసుకి చాలా కోపం వచ్చేసింది. ఆ కోపంతో అక్కడ ఉండేటువంటి చెట్టు కట్టేశాడు. ఈ లోపల అక్కడ శ్యామసుందరుడు, త్రిభంగి రూపంలో ఉండేటువంటి ఆ శ్యామసుందరుడు నీలమాధవుడు అదృశ్యమైపోయాడు. రాజుగారికి విషయం ఏదో ఒక విధంగా తెలియపరచాలనుకున్నాడు. ఈ లోపల చెట్టు కట్టేశారు కదా. ఆ కట్టేసిన తర్వాత ఆ విద్యాపతి ఒక అద్భుతమైన సన్నివేశాన్ని చూశారు. ఆ సన్నివేశం ఏమిటి అంటే, అక్కడ ఒక సరోవరం ఉంది. ఆ సరోవరం మీద ఒక కాకి ప్రయాణిస్తూ ఉంది. ఆ కాకి ఆ సరోవరంలో పడిపోయింది. పడిపోయిన మరుక్షణమే ఆ కాకి చతుర్భుజ నారాయణ రూపాన్ని స్వీకరించి వైకుంఠ లోకానికి వెళ్ళిపోయింది. ఆ సరోవరము పేరు ఏమిటి అంటే రోహిణీ కుండము అని చెప్పి అంటారు. ఇప్పటికీ కూడా పూరి మందిరంలో, శ్రీ మందిరంలో అక్కడ కల్పవృక్షం ఉంటుంది. ఆ కల్పవృక్షానికి ఆనుకొని కొద్దిగా దూరంలో అక్కడ రోహిణీ కుండం అని చిన్న కుండం కనిపిస్తుంటుంది. ఒకప్పుడు కొన్ని యోజనాల విస్తీర్ణం ఉండేదంట. అది కలి ప్రభావం మూలంగా చాలా చిన్నగా అయిపోయింది. అయితే అక్కడ ఆ సన్నివేశాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన ఏదో ఒక రకంగా ఆ కట్లు విడిపించుకున్నాడు. రాజుగారికి వెళ్ళి ఆ విషయాన్ని మొత్తం చెప్పాడు. కానీ రాజుగారికి చివరగా ఏం చెప్పారంటే, ఆ నీలమాధవుడు అదృశ్యమైపోయాడు. రాజుగారు చాలా చింతించారు, చాలా బాధపడ్డారు. ఆ బాధపడుతున్నటువంటి తరుణములో మరలా ఆ నీలమాధవుడు స్వప్నంలో కనిపించి ఏం చెబుతూ ఉన్నాడంటే, 3 చెక్క దొంగలు సముద్రంలోంచి కొట్టుకొని వస్తున్నాయి. ఆ 3 చెక్క దొంగల మీద శంఖ చక్ర ముద్రలు ఉంటాయి. ఆ చెక్క దొంగలని బయటికి తీసి నా రూపాన్ని చెక్కించి ఆ రూపముతో విగ్రహాలుగా ప్రతిష్ఠించు అని చెప్పి అన్నారు. భగవంతుడు అత్యంత శక్తివంతమైనటువంటి రూపము ఏ వస్తువులో ఉంటాడు? చాలామంది అంటారు, ఏమిటి విగ్రహాలు దేనితో తయారు చేశారండి? నల్లరాతితోనా, గ్రనైట్తోనా, మార్బుల్తోనా, బంగారంతోనా, పంచలోహాలతోనా, అష్టధాతువులతోనా అని అడుగుతూ ఉంటారు. కానీ భగవంతుడు అత్యంత శక్తివంతమైనటువంటి రూపం ఏమిటి అంటే స్థాను బ్రహ్మ, దారుబ్రహ్మ రూపము. దారుబ్రహ్మ రూపం అంటే చెక్కతో తయారు చేయబడ్డాడు ఇక్కడ స్వామి. వేప చెక్కతో తయారు చేయబడ్డాడు ఆ దారుబ్రహ్మ. ఆ దారువులు 3 సముద్రంలోంచి కొట్టుకొని వస్తున్నాయి. ఆ సముద్రంలో వస్తున్నటువంటి ఆ దారువుల్ని
బయటికి తీసుకురావడానికి అత్యంత క్లిష్టమైపోయింది. ఆ క్లిష్టమైపోయిన ఆ సమయంలో మళ్ళా భగవంతుని ప్రార్థిస్తే ఆ దారువుల్ని బయటికి తీసుకొచ్చి అక్కడ శ్రీమందిరాన్ని నిర్మాణం చేశారు ఇంద్రజమున మహారాజు. దానితో పాటుగానే 2 కిలోమీటర్ల దూరంలో గుండీచా రాణి అంటే ఇంద్రజమున మహారాజు యొక్క భార్య, ఆ భార్య పేరు మీద స్వయంగా ఆ భార్య ఒక మందిరాన్ని నిర్మాణం చేసింది. ఆ మందిరాన్ని గుండీచా మందిరం అంటారు. ఆ మందిరానికి జగన్నాథ స్వామి ప్రతిరోజు ప్రతి సంవత్సరము రథయాత్ర రూపంలో ఆయన అక్కడికి వస్తాడు. వచ్చి 10 రోజులు ఉంటాడు. ఆ గుండీచా మందిరాన్ని గుప్త బృందావనము అని చెప్పి అంటారు. బృందావనంతో సమానము. ఎవరైతే ఆ గుండీచా మందిరంలో భగవంతుని దర్శనం చేసుకుంటారో వారికి పునర్జన్మ లేదంట భగవంతుని దర్శనం చేసుకోవడప్పుడు. కాబట్టి ఆ గుండీచా మందిరానికి తీసుకొచ్చిన తర్వాత ఆ మందిరంలో విగ్రహాన్ని చెక్కించడానికి ఈ ప్రపంచంలో ఉండేటువంటి గొప్ప గొప్ప శిల్పులందరినీ తీసుకొస్తున్నారు. కానీ ఎంతమంది శిల్పులను తీసుకొచ్చినా సరే ఆ శిల్పులందరి యొక్క ఉలులు వంకర్లు తిరిగిపోతున్నాయి, కానీ ఆ రూపాన్ని చెక్కలేకపోతున్నారు. అప్పుడు ఒక శిల్పి చాలా కురువృద్ధుడు, చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు. చేతులన్నీ వంకర్లు తిరిగిపోయి ఉన్నాయి, వణికిపోతున్నాడు. ఆయన వచ్చి చివరిగా నేను చెప్తాను, నాకు అవకాశాన్ని ఇవ్వండి అని అడుగుతున్నారు. అయితే ఇంతమందికి అవకాశాన్ని ఇచ్చాను, ఈయనకి ఎందుకు నేను అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి ఆయనకు కూడా అవకాశాన్ని ఇచ్చాను. అయితే ఆయన ఒక షరతు విధించాడు. ఆ షరతు ఏమిటంటే, నాకు 21 రోజులు సమయం ఇవ్వాలి. ఈ 21 రోజులు ఒక గదిలో ఉంచండి. ఆ గదిలో నాకు అన్నపానాదులు అవసరం లేదు, ఎవరు లోపలికి రాకూడదు, వస్తే నేను విగ్రహాన్ని చెక్కను. చాలా కురువృద్ధుడు, ముసలివాడు, రేపో మాపు పోయేటట్టుగా ఉన్నాడు. కానీ అవకాశం ఇచ్చారు చెక్కడానికి. 11 రోజుల పాటు ఆ గదిలోంచి శబ్దాలు వస్తున్నాయి. టక్ 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 అని శబ్దాలు వస్తున్నాయి. ఆ శబ్దాలు విని రాజుగారు రాణిగారు చాలా ఆనందించారు. లోపల వర్క్ జరుగుతుంది అనుకున్నారు. కానీ 11వ రోజు తర్వాత శబ్దం రాలేదు. రాజుగారు వెయిట్ చేద్దామన్నారు. కానీ రాణి భయం వేసేసింది. ఆయన 11 రోజులుగా భోజనం తినలేదు, నీళ్లు తాగలేదు, కురువృద్ధుడైపోయి ఉన్నాడు. మనం గర్భగుడిలో పెట్టామో ఆయన్ని తలుపులు వేసి, ఆ గర్భగుడిలో కానీ ప్రాణం వదిలేస్తే అందులో ప్రతిష్ఠ చేయడానికి పనికిరాదు, మందిరం వ్యర్థమైపోతుంది మందిర నిర్మాణం అంతా కూడా అని చెప్పి రాణి భయపడి తలుపులు తీసేసింది. తలుపులు తీసేస్తే భగవంతుడు ఎలా ఉన్నాడో తెలుసండి అక్కడ. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రూపం అక్కడ ఉంది. ఆ జగన్నాథుడు, ఆ బలదేవుడు, ఆ సుభద్రాదేవి, ఆ 3 రూపాలు ఎలా ఉన్నాయంటే చెక్క కొయ్య ముక్కలలాగా, సరైనటువంటి రూపము లేకుండా, కళ్ళు పెద్దగా అయిపోయి, ముఖం వెడల్పుగా అయిపోయి, చేతులు బయటికి వచ్చేసి, చేతులకి సరైనటువంటి రూపము లేకుండా, కాళ్ళు లోపలికి వెళ్ళిపోయి, ఇటువంటి రూపం అక్కడ కనిపించింది. ఈ రూపాన్ని చూశాడు. అక్కడ లోపల శిల్పి లేడు. ఈ రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. రాజు బాధపడుతూ ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు, చింతిస్తూ ఉన్నాడు. పాపం మొదట రాజుగారికి చింతన, ఎటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. సరే, భగవంతుడు ఏదో స్వప్నంలో కనిపించాడు. నీలమాధవుడిగా ఉన్నాను, నన్ను తీసుకెళ్లి ప్రతిష్ఠ చేయన్నాడు. నీలమాధవుడిని తీసుకొద్దామనే సమయంలో నీలమాధవుడు అదృశ్యం అయిపోయాడు. సరే, భగవంతుడు మళ్ళీ అదృశ్యం అయిపోయిన తర్వాత చెక్క దొంగలు కొట్టుకొస్తున్నాయి. ఆ చెక్క దొంగలతో శిల్పాలు చెక్కించమన్నాడు. ఆ శిల్పాలు చెక్కిద్దామన్న సమయంలో ఎవరు చూసినా చెక్కలేకపోతున్నారు. కొన్ని కురువృద్ధుడు వచ్చాడు. ఆయన కొన్ని చెక్కుతానంటే ఇటువంటి విగ్రహాలు చెక్కాడు. ఇప్పుడు ఎలా విగ్రహాల్ని ప్రతిష్ఠించాలి అని చింతిస్తున్న సమయంలో నారదముని అక్కడికి రావడం జరిగింది. వచ్చి, రాజా చింతించొద్దు, ఈ రూపం ఏదైతే ఉందో ఈ రూపము చాలా మహా అద్భుతమైనటువంటి రూపము. ఈ రూపము జగన్నాథ రూపము. ఈ జగత్తుకే నాథుడు, ఈ సమస్త సృష్టికి ఈ తన యొక్క ప్రివికంటి చూపుతో శాసించేటటువంటి వాడు ఆ జగన్నాథుడు. జగన్నాథుడు కేవలం ఒరిస్సానాథుడు కాదు. మనం అనుకుంటాం ఒరిస్సా దేవుడు అనుకుంటాం. జగత్
జగత్ అంటే ఏంటి? ఈ సమస్త సృష్టికి నాథుడు ఆయనే. ఈ సమస్త సృష్టికి నాథుడు ఆయనే. అటువంటి ఒక్క జగన్నాథుడు బయటికి వస్తున్నాడు అంటే ఈరోజు కొన్ని లక్షల మంది అక్కడ కూర్చొని ఎదురు చూస్తూ ఉంటారు. లక్షల మంది అక్కడ ఆ జగన్నాథుని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు మనం ఎవడన్నా రాజకీయ నాయకుడు వచ్చాడు అంటే డబ్బులు పెట్టి, బస్సులు పెట్టి, బిర్యానీ ప్యాకెట్లు పెట్టి వాళ్ళకి మందు పోసి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఈ భౌతిక జగత్తులో రాజు. నిజమైన రాజు, నిజమైనటువంటి తండ్రి, నిజమైనటువంటి దేవుడు ఎవ్వడు డబ్బులు పెట్టి, అంటే రండి బాబు మా రథయాత్రకి రండి మీకు డబ్బులు ఇస్తాం అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు. అక్కడ 10 లక్షల మంది వచ్చి కూర్చుంటారు. అక్కడ 10 లక్షల మంది అచ్చంగా అక్కడ జగన్నాథుని రథం ముందు. ఎక్కడన్నా జరుగుతుందా? ప్రపంచంలో ఇంత గొప్ప ఉత్సవం మరొకటి ఏదీ లేదు. చాలామంది అనుకుంటారు అప్పుడు వరకు హిందువులుగానే ఉంటారు. వాడు అనుకున్నటువంటి వరం నెరవేరకపోతే, వాడి కోరిక నెరవేరకపోతే టపా అని పార్టీ మార్చేస్తారు. ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి దూకేస్తారు. అప్పటి వరకు వాడు భగవద్గీత చదవడు, అప్పటి వరకు రామాయణం చదవడు, అప్పటి వరకు మహాభారతం చదవడు, అప్పటి వరకు భాగవతం చదవడు. అప్పుడు మాత్రం ఎక్కడ లేని వాడు గొప్ప పాస్టర్ అయిపోతాడు. వాడు అయిపోయి ఆ నల్లట్ట పుస్తకం పట్టుకొని తిరుగుతుంటాడు. మహిమగల దేవుడు అంటాడు, మహిమగల దేవుడు అమా అంటాడు. అయిపోయింది. అప్పుడు వరకు భగవద్గీత లేదు, భాగవతం లేదు, మహాభారతం లేదు, ఇవేమి చదివేది లేదు. అప్పుడు గుర్తొచ్చేసాడు వీడి దేవుడు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత జ్వరాలు రావట్లేదా? అక్కడికి వెళ్ళిన తర్వాత రోగాలు రావట్లేదా? ఎక్కువ సచ్చింది వాళ్ళేగా ఆ రోగం వచ్చినప్పుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఈ భౌతిక జగత్తులో పుట్టిన తర్వాత ఈ రోగం అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది ఎవరికైనా సరే. ఎవరికైనా రోగం వస్తుంది, మృత్యు వస్తుంది, ఆకలి దప్పికలు ఉంటాయి, ఎక్కడైనా వస్తూనే ఉంటాయి. కానీ మనం తెలియక వెళ్ళిపోతూ ఉన్నాము. మరి అంతమంది వాళ్ళ కోరికలు నెరవేరకపోతే వాళ్ళు ఎవరి కోసం అంతమంది వెళ్తున్నారు? అన్ని లక్షల మంది, అంతమంది ఎవరి కోసం వెళ్తున్నారు? మరి అటువంటి జగన్నాథుడు ఆ రూపం ఎలా వచ్చిందో ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఏంటి ఇటువంటి రూపాన్ని నేను సేవించాలా అనే తరుణంలో నారద ముని చెప్తూ ఉన్నారు, ఇది ఎంతో మహత్కరమైనటువంటి రూపము, అద్భుతమైనటువంటి రూపము. ఆ రూపం యొక్క మహత్యం మీకు తెలిస్తే మీరు వదిలిపెట్టరు. ఇంతకన్నా గొప్ప రూపం మరొకటేది లేదు అని చెప్తున్నాడు. ఒకానొక రోజు ద్వారకలో శ్రీకృష్ణ భగవానుడు ద్వారకని పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఒక చంద్రగ్రహణం వచ్చింది, ఒక సూర్యగ్రహణం వచ్చింది. ఆ సూర్యగ్రహణం వచ్చినప్పుడు ఆ సూర్యగ్రహణ స్నానానికి శ్రీకృష్ణ భగవానుడు తన ద్వారకాపుర వాసులందరినీ తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? కురుక్షేత్రకి ప్రయాణమయ్యాడు. కురుక్షేత్రకి ప్రయాణమయ్యాడు. అప్పుడు కురుక్షేత్రకి ప్రయాణమైనప్పుడు ఆ కురుక్షేత్రలో బ్రహ్మ సరోవరం అనేటువంటి ఒక సరోవరం ఉంది. ఆ సరోవరంలో స్నానమాచరించడానికి వెళ్ళారంట. అయితే కృష్ణుడు కురుక్షేత్రకి వస్తున్నాడన్న విషయం బృందావన వాసులకి అందరికీ తెలిసింది. బృందావన వాసులందరికీ తెలిసింది. బృందావనం నుంచి కురుక్షేత్ర కాస్త దగ్గర, ద్వారక అంటే చాలా దూరం. ద్వారక ఈ బృందావన వాసులు ఎలా ఉంటారంటే, బృందావనం ఇప్పటికీ కూడా, అంటే ఇప్పుడే కాస్త మారిపోయింది కానీ ఒక 10 ఏళ్ల క్రితం చూసినట్లయితే ఇప్పటికీ పల్లెటూరులా ఉండేది. బృందావనం ఇప్పుడు కాస్త సిటీలా మారిపోయింది కానీ పెద్ద పెద్ద టెంపుల్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చేసినాయి. కానీ గోకుల్, నందగామం, బర్సానా ఇటువంటి ప్రదేశాలకు వెళ్తే 5000 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పటికీ అలాగే ఉంటాయి. మేము రేపు సెప్టెంబర్లో బృందావనం యాత్ర వెళ్తున్నాం. మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే మాతో రావచ్చు. బృందావనంలో ప్రతి అణువణువు చూపిస్తాం, బృందావనంలో ప్రతి ప్రదేశాన్ని చూపిస్తాం మీకు. అయితే ఆ బృందావనంలో చాలా ఒక పల్లెటూరులా ఉంటుంది. అక్కడ ప్రజలు కూడా అలాగే ఉంటారు. వాళ్ళందరినీ కూడా భగవంతుడు, అంటే వారి యొక్క మనస్తత్వాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. వాళ్ళు ద్వారక అంత దూరం వెళ్ళలేరు.
కాబట్టి కృష్ణుడు కురుక్షేత్ర వస్తున్నాడన్న విషయం తెలిసిపోయింది. తెలియగానే ఈ బృందావన వాసులందరూ కూడా కృష్ణుడి కోసం సిద్ధమైపోయారు రావడానికి. కృష్ణుడి కోసం సిద్ధమైపోయారు. కృష్ణుడు ఎలా ఉంటాడో అనుకుంటున్నారో తెలుసా వీళ్ళు? బృందావనములో కృష్ణుడు ఏ వయసులో బృందావనాన్ని వదిలి వెళ్ళిపోయాడండి అంటే 8 ఏళ్ల వయసులో కృష్ణుడు బృందావనాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఇంకా వీళ్ళు అనుకుంటున్నారు కృష్ణుడు ఇంకా 8 ఏళ్ల వయసులోనే ఉన్నాడు అనుకుంటున్నాడు. కానీ కృష్ణుడు మళ్ళా కురుక్షేత్రకి ఎంత వయసులో వచ్చాడో తెలుసండి? 120 సంవత్సరాలకు వచ్చాడు కృష్ణుడు. ఎక్కడ 8 ఏళ్ళు, ఎక్కడ 120 ఏళ్ళు? 120 ఏళ్ల వయసులో వచ్చాడు. కానీ వీళ్ళందరూ అనుకుంటున్నారు కృష్ణుడు ఇంకా 8 ఏళ్ల పిల్లవాడిగానే ఉన్నాడు అనుకుంటున్నారు. ఎందుకు అలా అనుకుంటున్నారంటే వాళ్ళు అలాగే ఉన్నారు. కృష్ణుడు లేడు అన్న విరహంలో వాళ్ళ శరీరాలు పెరగలేదంట, అలాగే ఉండిపోయినాయి అంట. కృష్ణుడు లేడు అన్న విరహంలో ఆ గోపికలందరూ కూడా కనీసం ఈ తలలో దువ్వెన కూడా పెట్టుకోలేదంట. ఈ దువ్వెన కూడా పెట్టుకోలేదంట. ఇంకా మనకి తెలియదు కానీ, అంటే మీకు అందరికీ తెలుసో లేదో, మన పురాతనమైనటువంటి భారతీయ సాంప్రదాయంలో ఏ స్త్రీ కన్నా భర్త చనిపోతే ఆ తలలో దువ్వెన కూడా పెట్టుకోరంట. దువ్వెన కూడా పెట్టుకోరంట. ఆ తలలన్నీ కూడా అట్టగట్టేసి అట్లా మారిపోతాయంట. వాళ్ళు ఒక సన్యాసినిలా మారిపోతారంట. అంటే ఇప్పుడు అంతా మారిపోయింది, కల్చర్ మారిపోయింది. ఎందుకంటే ముందుకు వెళ్ళే కొలది ఇంకా భయంకరాలు మనం చూస్తూ ఉంటాం. సో వీళ్ళు కృష్ణుడు లేడు అన్న విరామంలో వారి యొక్క తలలు కూడా దువ్వుకోలేదంట. వాళ్ళ తలలన్నీ అట్టకట్టేసినాయి. సరే కృష్ణుడిని చూద్దామని చెప్పి వస్తున్నారు. మరి కృష్ణుడు ద్వారక నుండి, ద్వారకాధిపతి కృష్ణుడు ఆ కురుక్షేత్రకి వచ్చాడంటే ఆ కురుక్షేత్రం అంతా ఎంత అందంగా తయారైపోతుంది మనం చూస్తుంటాం. త్వరలో రాజమండ్రి పుష్కరాలు వస్తున్నాయి, గోదావరి పుష్కరాలు. ఇప్పటి వరకు పుష్కరాలకి ఒకలా ఉంది. పుష్కరాలు త్వరలో వస్తున్నాయి అనగా రాజమండ్రి రూపురేఖలన్నీ మారిపోతాయి. అంటే ఆ విధంగా అన్నీ సిద్ధం చేసేస్తారు. మనం చూస్తే కుంభమేళాకి నది మధ్యలో ఉండే ప్రదేశాన్ని ఎంత అద్భుతంగా సిటీలా తయారు చేసేసారు, సిటీలాగా. సో ఆ విధంగా కృష్ణుడు వస్తున్నాడన్న ఆ యొక్క ఆలోచనతో అక్కడంతా అద్భుతంగా తయారు చేసేస్తారు. వీళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. పల్లెటూరు నుంచి వచ్చినటువంటి పిల్లలు ఆ ఏర్పాటుని చూసి ఆశ్చర్యపోతూ వాళ్ళు ఒక ఊరి బయట ఒక ప్రదేశంలో గోపికలు, నందమహారాజు, యశోదామాత, ఈ గొప్ప బాలకులందరూ కూడా ఒక వలయాకారంలో వారి యొక్క ఎద్దుల బండ్లన్నీ పెట్టుకొని మధ్యలో నివాసం ఉంటున్నారు. ఉండి వాళ్ళు ఏమంటున్నారంటే కృష్ణుణ్ణి, బలరాముణ్ణి, సుభద్రాని ఎలాగైనా బృందావనానికి తీసుకొని రావాలి. ఎవరు వెళ్తారు బృందావనానికి తీసుకెళ్ళడానికి? నందమహారాజు, యశోదామాత అన్నారు మేము వెళ్తాము. యశోదామాత అంటుంది నన్ను చూడగానే ఆ కృష్ణుడు పరిగెట్టుకుంటూ వచ్చేస్తాడు అంటే ఆ గోపికలు చెప్తున్నారు చాలమ్మా, అసలు నీ మూలంగానే కదా కృష్ణుడు బృందావనాన్ని వదిలి వెళ్ళిపోయాడు. చిన్న పిల్లవాడు వాడికి ఏం తెలుసని వాడు ఏదో వెన్నకుండని పగలగొడితే వాడి మీద ఇంత కూడా జాలి లేకుండా కర్ర పట్టుకొని కొడతావా, భయపెడతావా? ఆ పిల్లవాడు వాడికి ఏం తెలుసని రుదంతం ముహూర్నేత్రాయుగ్మృజంతం కరాంబోజయుగ్మేన సాతంకనేత్రం ముహుస్తుంబి స్తంబింబారక్తాధరామే. కృష్ణుడి రూపం ఎలా అయిపోయింది? నువ్వు కర్రతో కొడుతూ ఉంటే ఆ రూపం అంతా బింబ ఫలముల మాదిరిగా అంత అందంగా ఉండేటువంటి రూపము, ఎంత అందంగా ఉండేటువంటి రూపము నువ్వు భయపెట్టడం మూలంగా భయానికి లోనైపోయి ఆయన ఏడుస్తూ భయముతో ఎక్కి ఏడుస్తూ తన కళ్ళుని పదే నులుముకుంటూ కళ్ళల్లోంచి నీరు తెచ్చుకుంటున్నాడు. అసలు నిజానికి కళ్ళల్లో వచ్చి నిజానికి ఏడ్చేవాడికి ధారాపాతంగా వచ్చేస్తుంది. ఏడవని వాడికే, నటించేవాడికే కళ్ళు నునుముకొని కావాలని నీళ్ళు తెచ్చుకుంటాడు.
కావాలని నీళ్ళు తెచ్చుకుంటాడు కావాలని. కాబట్టి అటువంటి వాడి కోసం వీళ్ళిద్దరూ చర్చ చేస్తున్నారు. గోపికలు అంటున్నారు, నువ్వు భయపెట్టడం మూలంగానే వాడు వెళ్ళిపోయాడు, కాబట్టి మీరు తీసుకురావడానికి మీ దగ్గరికి రాడు కృష్ణుడు, మీ మీద కోపంతో వెళ్ళిపోయాడు, మేము తీసుకొస్తాం అన్నారు గోపికలు. ఈ లోపల గోప బాలకులందరూ, పోనీ యశోదామాత కొట్టింది సొంత తల్లి, మీ ఇళ్ళకి వస్తే, మీ ఇంటికి వెన్న దొంగతనానికి వస్తే, నంద మహారాజు యొక్క కుమారుడు, బృందావనానికి రాజు యొక్క కుమారుడు, యశోదామాత యొక్క కుమారుడు, బృందావనానికి రాజు యొక్క కుమారుడు అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా ఏమి టన్నులు టన్నులు వెన్న ఏమైనా దొంగిలించాడా? ఒక కుండతో వెన్న దొంగలించాడు, ఒక కుండతో వెన్న దొంగలించాడు. తనేమైనా తిన్నాడా? మాకు పెట్టాడు, కోతులకి పెట్టాడు. అటువంటి వాడిని కనికరం లేకుండా, దయ లేకుండా, జాలి లేకుండా, గౌరవం లేకుండా, సిగ్గు లేకుండా మీరేం చేస్తారు? గోని సంచిలో వేసి తీసుకుని వెళ్ళి యశోదామాతకు అప్పచెపుతారా? అటువంటి కృష్ణుడు మీ దగ్గరికి ఎలా వస్తాడు అనుకున్నారు? మీరు రావడానికి లేదు, మీరు వెళ్ళడానికి లేదు అన్నాడు. అప్పుడు గోపబాలకులు అన్నారు, మేము వెళ్తాం, కృష్ణుడు మా కోసమే ఈ బృందావనంలో లీలలన్నీ చేశాడు. సరే, పిల్లకాయలు అంత బాగా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కృష్ణుడు వస్తాడేమో అనుకొని ఈ పిల్లకాయలు ముందు వెళ్ళిపోయారు. చక్కగా ఎలా వెళ్తున్నారంటే కృష్ణనామ సంకీర్తన చేసుకుంటూ వెళ్తున్నారు. ఇందాక మనం రథోత్సవంలో వెళ్ళాం కదా, అలా వెళ్తూ 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 ఎవరిని లెక్క చేయట్లేదు. ఈ పిల్లకాయలు చూడండి, ఎవరిని లెక్క చేయరు, నేరుగా వెళ్ళిపోయారు లోపలికి. వెళ్ళిపోతుంటే ద్వారపాలకులు ఆపేశారు. ఎవర్రా మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అన్నారు. మేమెవరంటారండి, మేము బ్రజవాసులము, బృందావన వాసులము, మేమెవరో తెలుసా, కృష్ణుడి యొక్క స్నేహితులము మేము, మమ్మల్ని ఎవరు మీరు ఆపుతున్నారు అంటే ద్వారపాలకులు ఒక్క తోపు తోసేశారు అంతే. వెళ్ళి అంత దూరం వెళ్ళి పడిపోయారు. అరే, మీ రూపం చూడండి రా, ఎలా ఉన్నారు మీరు, అద్దంలో చూసుకోండి ఒకసారి. మీరు పిల్లకాయలు, 8 ఏళ్ల పిల్లకాయలు, ఆయన 120 ఏళ్ల వయసులో ఉండేటువంటి వ్యక్తి, ద్వారకాపురానికి రాజు, ఆయనకి మీతో ఫ్రెండ్షిప్ ఏంట్రా? మీ నాన్న మీ అమ్మ వస్తే కొడతారు, పోండి ఇక్కడి నుంచి అని చెప్పి తోసేశారు బయటికి. వీళ్ళకి అక్కడికి వెళ్ళాలో సిగ్గుపడుతున్నారు పాపం. అక్కడేమో మనం అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అంత శపథాలు చేసి తొడగొట్టి ఇక్కడికి వచ్చేసాము, ఇక్కడేమో మనకి పెద్ద అపవాదం వచ్చేసింది అని అలా డల్గా వెళ్తున్నారు. ఏం నాన్న ఏమైంది అని నందమహారాజు అడిగాడు. లేదు లేదు, మమ్మల్ని బయటికి తోసేశారు, ఇప్పుడు మీరే వెళ్ళండి నందమహారాజా అంటే అప్పుడు గోపికలు అన్నారు, మేము వెళ్తాం, ఖచ్చితంగా కృష్ణుడు మా కోసం వస్తాడు. ఎందుకంటే కృష్ణుడు పిలవకపోయినా ఆయన మురళీ గానం చేస్తూ ఉంటే ఆ మురళీ గానానికి ఆకర్షితమైపోయి వెళ్ళిపోయాం కదా, ఇప్పుడు కృష్ణుడు మాకు ఆకర్షితమై వచ్చేస్తాడు అనగానే వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళ రూపాలు చూసి, మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని ద్వారపాలకులు అడిగారు. మేమెవరు అనుకుంటున్నాం, కృష్ణుడి యొక్క ప్రియురాళ్ళము మేము అన్నారు. కృష్ణుడి యొక్క ప్రియురాళ్ళము మేము. ఒక్కసారి ద్వారపాలకులు గట్టిగా నవ్వి, మీరు కృష్ణుడి యొక్క ప్రియురాళ్ళ, మీరు ఎలా ఉన్నారో చూసారా? వాళ్ళ రూపాలు ఎలా అయిపోయినాయి తెలుసండి? చేతికి వేసుకున్న గాజులు నడుముకు వేసుకున్నటువంటి వడ్డాణములుగా మారిపోయాయంట. వేళ్ళకి పెట్టుకునేటటువంటి ఉంగరాలు చేతికి వేసుకునే గాజుల్లా మారిపోయాయంట. వాళ్ళ శరీరాలు అంత కృంగి కుసించుకుపోయాయి. కృష్ణుడు లేడనే విరహంలో భోజనం కూడా తినలేదంట. ఆ 100 ఏళ్ల పాటు భోజనం కూడా తినలేదంట. అంత కృష్ణుడి పట్ల విరహంతో ఉన్నారు వాళ్ళందరూ కూడా. అసలు మీరు ప్రియురాల్లా లోపల ఉన్నారు చూడండి, 16,008 మంది ఎంత దివ్యంగా ఎంత భవ్యంగా ఉన్నారు. వారు నిజమైనటువంటి ప్రియురాళ్ళు భార్యలంటే అని వీళ్ళని తోసేశారు. తర్వాత నందమహారాజు యశోదామాత వచ్చారు. వాళ్ళు నేరుగా లోపలికి వెళ్ళిపోతున్నారు, మేము తల్లిదండ్రులం కదా అనుకోని. ఈ లోపల ద్వారపాలకులు ఆపేసి, ఆగండి మీరు, మొదట ఒక అల్లరి మూకు వచ్చింది, వాళ్ళు స్నేహితులమన్నారు. తర్వాత 2 ఒక
విచిత్రమైనటువంటి ఆకృతిలో ఉండేటువంటి స్త్రీలు వచ్చారు, ప్రియురాళ్ళు అన్నారు. మీరు తల్లిదండ్రులు అంటారా ఏంటి అన్నారు. అప్పుడు నందమహారాజు యశోదమాత అంటున్నారు, అంటారా ఏంటి, నిజంగా మేము తల్లిదండ్రులమే అన్నారు. అప్పుడు మీరు నిజమైన తల్లిదండ్రులు అయితే ఆ లోపల ఉండేటువంటి వసుదేవుడు దేవకీ మాత ఎవరు అని చెప్పి వాళ్ళని తోసేస్తారు. అప్పుడు యశోదామాత కృష్ణుడిని ప్రేమగా ఆర్తితో కృష్ణ పిలండి, గట్టిగా గట్టిగా, వద్దా కృష్ణుడు వద్దా, కృష్ణ వద్దా, కృష్ణుడు గట్టిగా పిలాలి, గట్టిగా బిగ్గరగా. ఆ విధంగా కృష్ణుడిని పిలిచింది యశోదామాత. బలరాముడు పక్కన యజ్ఞం చేస్తున్నాడు, కృష్ణుడు యజ్ఞంలో ఉన్నాడు. వెంటనే వచ్చేసాడు పరిగెట్టుకుంటూ. ఎలా వచ్చేసాడో తెలుసండి, కృష్ణుడు ఏతామాం ప్రపద్యంతే స్తాంస్తైవ భజామ్యహం. హనుమాచార్యుల వారు చెప్తారు కదా, ఎంత మాత్రమున ఎవరు పిలిచిన అంత మాత్రమే నేను అని చెప్పి, ఎవరు ఏ విధంగా పిలిస్తే అలా కనిపిస్తాడు ఆయన. ఎవరు ఎలా పిలిస్తే అలా కనిపిస్తాడు. మీరు బాలకృష్ణుల్లా పిలండి, చిన్న కృష్ణుల్లా, అలాగే ప్రత్యక్షమవుతాడు. రాధారాణితో ఉన్న కృష్ణుడిగా పిలవండి, అలాగే ప్రత్యక్షమవుతాడు. బలరాముడితో ఉన్న కృష్ణుడిగా పిలండి, అలాగే ప్రత్యక్షమవుతాడు. ద్వారకాపురి కృష్ణుడిగా పిలవండి, అలాగే ప్రత్యక్షమవుతాడు. మరి 8 ఏళ్ల ప్రాయంలో కృష్ణుణ్ణి వాళ్ళు దూరం చేసుకున్నారు కాబట్టి ఆ కృష్ణుడిని అలాగే పిలిచారు. కృష్ణుడు అలాగే వచ్చేసాడు. యశోదమాత చిన్న చిన్న బట్టలు తెచ్చింది, ఆ చిన్న చిన్న బట్టలు తొడిగేసింది, వేసేసుకున్నాడు కృష్ణుడు, వేసేసుకున్నాడు. మరి తర్వాత కృష్ణుడు తన సాధారణమైన రూపాన్ని చూపించాడు. చూపించిన తర్వాత యశోదమాత చెప్తుంది, కృష్ణ మనం వృందావనానికి వెళ్ళిపోదాం నడు అన్నాడు. నీకోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. అప్పుడు నందమహారాజుతో యశోదమాతతో కృష్ణుడు చెప్తున్నాడు, ఇక్కడ నా కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎన్నో రాజకార్యాలు చేయాలి, రాజుగారు కదా, సాయం సంధ్యా సమయంలో వచ్చేస్తాను అని చెప్పి అన్నాడు. నందమహారాజుకి అప్పచెప్పి వీళ్ళందరూ మళ్ళీ వీళ్ళ వసతి దగ్గరికి వెళ్ళిపోయారు. నందమహారాజుకి అప్పచెప్తే ఆ నందమహారాజు కృష్ణుడి యొక్క వైభోగాన్ని చూసి, కృష్ణుడు చేస్తున్నటువంటి పనులు చూసి ఆశ్చర్యపోయాడు. తన బిడ్డ చిన్న పిల్లవాడు, అల్లరివాడు, మన్ను తినేవాడు, ఇతరుల యొక్క గృహాలకు వెళ్ళి వెన్నను దొంగిలించేవాడు, వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని ఏడిపించేవాడు. అటువంటి పిల్లవాడు ఇంత బాధ్యతాయుతంగా ఇన్ని పనులు చేస్తుంటే నందమహారాజు ఆశ్చర్యపోయాడు. సాయం సంధ్య అయ్యింది, కృష్ణ నడు వెళ్ళిపోదాం అంటే కృష్ణుడు అన్నాడు, రాత్రి అయిపోయింది, ప్రయాణాలు చేయకూడదు, ఉదయాన్నే వెళ్ళిపోదాం అన్నాడు. నందమహారాజుకి చెప్పి ఉదయాన్నే వచ్చేయండి వెళ్ళిపోదాం అన్నాడు. ఉదయాన్నే నందమహారాజు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా నందమహారాజు ఆ కృష్ణుడు చేస్తున్నటువంటి ఆ పనులన్నీ చూసి ఆశ్చర్యపోయి, నా చిన్న కృష్ణుడు ఇటువంటి గొప్ప పనులు చేస్తున్నాడా అని అలా తన్మయత్వంలోకి వెళ్ళిపోయాడు. ఆ తన్మయత్వంలోకి వెళ్ళిపోయి సాయం సంధ్య అయిపోయింది, కృష్ణ నడు వెళ్ళిపోదాం అంటే నానా రాత్రి అయిపోయింది, వెళ్ళకూడదు. అలా 1 నెల రోజులు గడిచిపోయింది. ఇంకా గోపబాలకులకి చాలా కోపం వచ్చేసింది, గోపికలకి చాలా కోపం వచ్చేసింది. ఈ నందమహారాజు ఏమి తీసుకురాలేడు, మనమే వెళ్ళిపోదామని చెప్పి అక్కడ ఉండేటువంటి చెట్లతో 3 చెక్క రథాలను తయారు చేసి ఆ రథాల మీద జగన్నాథుణ్ణి అంటే కృష్ణుణ్ణి, బలరాముణ్ణి, సుభద్రాని 3 రథాల మీద కట్టేసి తీసుకొని వచ్చేసారు. ఆ రథాల మీదకి ఎక్కించే ముందు కృష్ణుణ్ణి బలవంతంగా తాళ్లతో గట్టి లాక్కొని వస్తున్నారు. నేను రాను, నేను రాను అంటున్నాడు జగన్నాథుడు. దాన్నే పహండి ఉత్సవము అని చెప్పి అంటారు. పహండి ఉత్సవం అంటారు. పూరిలో రథం ఎక్కేటప్పుడు ముందు చేస్తారు, జగన్నాథుని ఇలా 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 తోస్తుంటారు చూడండి, అది. ఆ విధంగా బలరాముణ్ణి, జగన్నాథుని, కృష్ణుడిని, సుభద్రాదేవిని పైకి ఎక్కించేశారు. ఆ 3 రథాలతో కృష్ణుడిని, బలరాముని, సుభద్రాని తీసుకొని వెళ్తున్నారు. జగన్నాథుని మధ్యలో నేను రాను, ఆగిపోతాను అంటాడు. వెంటనే వాళ్ళందరూ ఫ్రెండ్స్ కదా, సాత్యభావన కదా గోపబాలకులందరూ. వెంటనే కర్ర పట్టుకొని జగన్నాథుని కొడుతున్నాడు. భయపెడుతున్నారు, కొట్టట్లేదు, భయపడుతున్నారు. ఆ భయపడిన వెంటనే మళ్ళా జగన్నాథుడు కదిలిపోతున్నాడు. అప్పుడు బృందావనానికి వెళ్ళిపోయారు. బృందావనానికి వెళ్ళిపోయిన తర్వాత బృందావనం అంతా చూసి కృష్ణుడు తన్మయత్వానికి లేనైపోయి బృందావనం అంతా తిరుగుతున్నాడు, తను చేసినటువంటి లీలా స్థలాలన్నీ కూడా. అయితే ఆ ప్రదేశంలో కృష్ణుడు వెనకట్ల ఈ
ద్వారక పరివారం అంతా కూడా వెళ్ళిపోయింది. అప్పుడు ఈ 16,108 మంది ఆ పత్నులు అందరూ అనుకున్నారు, కృష్ణుడు ఎన్నో బాల్య లీలలు, అద్భుతమైన లీలలు చేశాడట కదా, అవన్నీ మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. ఎవరు చెప్తారు? యశోదామాతను అడుగుదాం. యశోదామాతను అడిగితే చెప్తుందా? నా బిడ్డని నా దగ్గర నుంచి దూరం చేశారు, నేను చెబుతానా అని చెప్పి యశోదామాత మనల్ని అందరికీ తిడుతుంది. కొన్ని రాధారాణిని అడుగుదాం. రాధారాణి ఎదురుగానే కదా లీలలు చేశారు. రాధారాణిని అడగలేరు, ఎందుకంటే ఆపోజిట్ పార్టీ, వాళ్ళకి పడదు. మరి ఎవరిని అడగాలి? గోపబాలకులను అడుగుదామంటే వాళ్ళ పిల్లకాయలు, వాళ్ళతో మాట్లాడేది ఏంటి మనం అని చెప్పి అనుకున్నారు. మరి ఇంకెవరిని అడగాలి? బలరాముడు తల్లి అయినటువంటి రోహిణీ మాతను అడిగారు. రోహిణీ మాత అన్ని చూసింది, నేను చెప్తాను, కానీ కృష్ణ బలరాములు లేని సమయంలో చెప్తాను అన్నది. అప్పుడు కృష్ణ బలరాములు లేని సమయం చూసి గోశాలలో మీటింగ్ పెట్టుకున్నారు. 16,108 మంది పట్టాలి. గోశాల ఎంత పెద్దదో తెలుసండి? 9 లక్షల ఆవులు ఉన్నాయి, అంతే సింపుల్గా. 9 లక్షల ఆవులు కృష్ణుడి యొక్క పెరట్లో. ఆ 9 లక్షల ఆవులు ఉన్నటువంటి ప్రదేశంలో ఈ లీలంతా చెబుతూ ఉన్నారు. సుభద్రాదేవిని బయట గేటు దగ్గర కాపలా పెట్టారు. కిటికీ దగ్గర ఉండి వాళ్ళిద్దరూ వస్తే చెప్పమ్మా, ఆపేస్తామని చెప్పి అన్నారు. నేను వాళ్ళిద్దరు ఉంటే చెప్పలేను అని చెప్పి అన్నారు. ఆ కిటికీ దగ్గర సుభద్రాదేవి వింటూ ఉందంట. ఆ కృష్ణుడి యొక్క లీలలు విని తన్మయత్వంలో సుభద్రాదేవి ఆ రూపం తీసుకుంది. ఆవిడ శరీరము ఆ కాళ్ళు లోపలికి వెళ్ళిపోయాయి, చేతుల లోపలికి వెళ్ళిపోయాయి, చేతులకు లోపల వెళ్ళిపోయాయి. ఆవిడ యొక్క ముఖం పెద్దగా అయిపోయింది. ఈ లోపల కృష్ణ బలరాములు వచ్చేస్తున్నారు. కానీ ఆ కృష్ణ బలరాములు వస్తున్నటువంటి విషయాన్ని గ్రహించలేదు. అరే చెల్లి ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పి కృష్ణ బలరాములు కూడా కిటికీలోంచి ఏం జరుగుతుందని వినడం మొదలుపెట్టారు. ఆ సమయంలో రాధాకృష్ణుల యొక్క దివ్యమైనటువంటి లీలలు రోహిణి మాత చెబుతుందంట. ఆ లీలలు విని తన్మయత్వంలో కృష్ణుడి యొక్క లీలలు ఎంత అద్భుతమైనవి అంటే కృష్ణుణ్ణి ఆకర్షింపచేసేసాయంట, కృష్ణుణ్ణి తన్మయత్వానికి లోనయ్యేలా చేశాయంట. ఆ విధంగా కృష్ణుడు తన్మయత్వానికి లోనైపోయి ఆయన రూపం ఈ విధంగా ఒక కొయ్య ముక్కలా మారిపోయిందంట. ఎవడన్నా మనల్ని వచ్చి పొగుడుతుంటే చూడండి, మనకి ఆ గూస్ బంప్స్ వచ్చేస్తుంటాయి, ఎక్కడికో ఏదో పెద్దగా అయిపోయినట్టు అనిపిస్తుంటుంది. ఆ విధంగా జగన్నాథుడికి కూడా అయిపోయింది. అయితే జగన్నాథుడికి ఆ విధంగా అయిపోయి ఆ రూపం ఇలా అయిపోయింది. వెంటనే నారదముని అక్కడ ప్రత్యక్షమైపోయాడు. ప్రత్యక్షమైపోయి నారదముని ఏం చెప్తున్నాడు? ఆహా, ఎంత అద్భుతమైనటువంటి రూపం దర్శింపజేసే అవకాశం నాకు ఇచ్చారు. ఇది యావత్ ప్రపంచానికి తెలియపరచాలి, అన్ని లోకాలకి తెలియపరచాలి అనగానే స్వామి అప్పుడు చెప్పాడు, ఇది ఎక్కడ పడితే అక్కడ చెప్పేది కాదు, నేను చెబుతాను, అప్పుడు నువ్వు చెప్పొచ్చు అన్నాడు. అప్పుడు ఎరుగుపాప నారదముని ఆపుకొని కూర్చున్నాడు. అక్కడ ఇంద్రజమున మహారాజు మందిరాన్ని నిర్మించాడు. విగ్రహాలు సగం చెక్కబడి ఉన్నాయి కదా, అక్కడ చెప్పమన్నాడు వెళ్ళి స్వామి. అప్పుడు ఈ లీలంతా చెప్పుకొచ్చాడు. అలా జగన్నాథుడు ఇటువంటి కరుణారూపంతో ఈరోజు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఎంతో భగవంతుడు ఆనందిస్తే వచ్చినటువంటి రూపము. అందుకని చూడండి, మీరు ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి, మీ పని కావాలంటే ఏం చేయాలి? ఎమ్మెల్యే మంచి మూడ్లో ఉండేటప్పుడు వెళ్ళాలి. వాడేదో కోపంలో ఉండేటప్పుడు, వాడేదో చిరాకులో ఉండేటప్పుడు, సార్ ఈ ఫైల్ చూడండి సార్ అంటే, హే ఫైల్ పో అంటాడు. అదే ఆడు మంచి మూడ్లో ఉండేటప్పుడు, ఆయన మంచి మూడ్లో ఉండేటప్పుడు వెళ్తే తక్కువ సంతకం పెట్టేస్తాడు అంతే. అదేవిధంగా ఆయన మంచి మూడ్లో ఉన్నాడు ఆ రూపంలో. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనకి శరణాగతి పొందాలి. ఇది జగన్నాథుడు అవతరించడానికి మూల కారణము. పూరిలో ఈ విధంగా అవతరించడం జరిగింది. రేపు జగన్నాథుడు చేసినటువంటి మరికొన్ని లీలల్ని మనం చెప్పుకుంటా. అందరూ కూడా రావడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. శ్రీ శ్రీ జగన్నాథ బలదేవ్ సుభద్రా మహారానికి, నీలాచలధామకి, జగన్నాథ రథయాత్ర మహోత్సవకి నితాయ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.